హలో అండి, వెల్కమ్ టు మై ఫ్యాషన్స్. నా పేరు భరణి. నేనైతే ఈరోజు ఈ క్లాత్తో ధోతి అనేది ఏ విధంగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ క్లాత్ వచ్చేసి నాకు ఒక శారీలో వచ్చిన బ్లౌజ్ అనమాట. ఇది రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది శారీకి, అందుకోసమనే ఇది వేస్ట్ చేయకుండా నేను ఒక ధోతి అనేది స్టిచ్ చేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా నా ఛానల్లో కొత్తగా వస్తే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పక్కనే ఉన్న మీకు ఒక బెల్ వస్తుంది. ఆ బెల్ మీద క్లిక్ చేసినట్లయితే కనుక నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు ఫోన్కి నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇప్పుడైతే ఈ ధోతి వచ్చేసి ఒక సంవత్సరం పిల్లలు, మరీ కొంచెం సన్నగా ఉన్న పిల్లలైతే సంవత్సరంన్నర పిల్లల వరకు కూడా ఈ మెజర్మెంట్స్ అనేవి సరిపోతాయి. ఇప్పుడు నేను చూపిస్తున్న మెజర్మెంట్స్ అనేవి. ఇప్పుడు ఈ ధోతి పొడవు వచ్చేసి మనకి 20 ఇంచుల పొడవు అనేది నేను తీసుకున్నాను. మనకి పైన పట్టి అనేది ఒక 4 ఇంచులు వస్తుంది. అంటే మొత్తం 24 ఇంచుల పొడవు అనేది ఈ ధోతి అనేది వస్తుంది. ఇప్పుడైతే నేను 20 ఇంచులకి ఇక్కడ మార్క్ అనేది వేసుకొని కట్ చేసుకుంటున్నాను. మనకు ఇటు అడ్డంలో 30 ఇంచులు అనేది నేను తీసుకుంటున్నాను. 30 ఇంచుల లూజ్ అనేది మనకు వస్తుంది. ఇప్పుడైతే 10 ఇంచుల దగ్గర ఒక మార్కు, 20 ఇంచుల దగ్గర ఇంకొక మార్కు, అంటే మొత్తం 3 భాగాల కింద ఈ పీస్ అనేది మార్క్ అనేది వేసుకొని 20 ఇంచులకి ఈ విధంగా మధ్యలోకి క్లాత్ అనేది ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇప్పుడు 7 ఇంచుల కిందికి కిస్తాకి మనకి 7 ఇంచులకి ఒక మార్క్ అనేది వేసుకొని మళ్ళీ మనము మధ్యలో క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకున్నాం కదా, అక్కడికి అటొక 1 ఇంచ్ ఇటొక 1 ఇంచ్ అనేది మార్క్ వేసుకొని ఈ విధంగా ఒక చిన్న రౌండ్ షేప్ అనేది, మనం ఆర్మ్ హోల్కి రౌండ్ అనేది ఏ విధంగా తీసుకుంటామో అటు ఇటు ఒక రౌండ్ షేప్ అనేది తీసుకొని ఇక్కడ ఒక చిన్నగా మనము కట్ చేసుకోవాలి. మనకి క్లాత్ అనేది ఈ విధంగా మధ్యలో రౌండింగ్ తీసుకున్న సైడు, అంటే ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ ఒక కార్నర్ దగ్గర మీరు ఒక 2.5 ఇంచులకి కిందికి ఈ విధంగా మార్క్ అనేది వేసుకొని ఒక చిన్న రౌండ్ షేప్ వచ్చే విధంగా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. మీకు చాలా సింపుల్గా ధోతి అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోండి. ఈ ఫ్రిల్స్ అనేది మనకి 7 ఇంచుల వెడల్పుతో రావాలి. ఇప్పుడైతే నేను ఇక్కడ ఫ్రిల్స్ అనేవి పెట్టి చూపిస్తున్నాను. మీకు 7 ఇంచుల వెడల్పుతోటి, అంటే మీకు ఫ్రిల్స్ మొత్తం పెట్టిన తర్వాత మీరు క్లాత్ అనేది చూసుకుంటే కనుక మీకు 7 ఇంచుల వెడల్పు అనేది ఇక్కడ క్లాత్ అనేది రావాలన్నమాట. మీకు ఈ ధోతి అనేది వేసిన తర్వాత పైన టీషర్ట్ వేసుకోవచ్చు, లాల్చి వేసుకోవచ్చు, షర్ట్స్ వేసుకోవచ్చు. పిల్లలకి చూడ్డానికైతే చాలా సింపుల్గా మీకు స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. మీరు ఒక్కసారి స్టిచ్ చేస్తే కనుక మీకు అర్థమైపోతుంది. ఈ విధంగా ఈ మొత్తం కూడా 7 ఇంచులు అనేది మనకు రావాలి. ఇప్పుడైతే మనం 2 వైపులా కూడా ఫ్రిల్స్ అనేవి పెట్టుకున్నాం కదా. పెట్టుకున్న తర్వాత మనం ఒక సైడ్ రౌండ్ షేప్ అనేది తీసుకున్నాం కదా క్లాత్ అనేది. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు పైనుంచి వెళ్ళి కిందకి మనము కట్ చేసుకున్న వరకు, అంటే క్లాత్ కూడా 7 ఇంచులు మనకు, అదేవిధంగా ఫ్రిల్స్ అనేవి కూడా 7 ఇంచులే పెట్టుకున్నాం కదా. మీరు అక్కడి వరకు మధ్యలో వరకు ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలన్నమాట, ఈ క్లాత్ కదలకుండా. ఇప్పుడు మనమైతే అక్కడ ఒక స్టిచ్ అనేది వేసుకున్నాం కదా. వేసుకుంటే మనకి ఫ్రిల్స్ అనేవి ఇలా వస్తాయి అన్నమాట. ఇప్పుడైతే మళ్ళీ ఇటువైపు ఉన్న ఫ్రిల్స్ అనేవి నేను ఇప్పుడు చూపించిన విధంగా మీరు పైన అయితే ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోండి మళ్ళీ కిస్తా వరకు. ఇప్పుడు నేను అక్కడ ఒక స్టిచ్ అనేది వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత మనకి క్లాత్ అనేది ఇలా ఉందన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఇటువైపు ఉన్న క్లాత్ అనేది ఇప్పుడు నేను ఫోల్డ్ అనేది ఏ విధంగా చేశానో అదే విధంగా మీరు క్లాత్ ఫోల్డ్ చేసుకొని దాన్ని మళ్ళీ ఇటువైపుకు తిప్పేసుకోండి క్లాత్.
తిప్పుకొని ఆ రెండు క్లాతులని అంటే ఇవి రెండింటిని ఈ విధంగా మడత పెట్టేసుకొని ఇప్పుడైతే ఈ రెండు క్లాతులు తీసుకున్నాం కదా, ఈ రెండు క్లాతులు అదేవిధంగా మనకి ఇక్కడ కిస్తా దగ్గర ఇప్పుడు నేను చెయ్యి పెట్టి చూపిస్తున్న దగ్గర నుంచి వెళ్ళి మీరు పైకి ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటే అంటే ఈ మూడింటిని కలిపి ఒక జాయింట్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఇందాక చూపించిన దగ్గరికి అంటే కింద పైనుంచి వెళ్ళి కింద కిస్తా వరకు ఒక స్టిచ్ అయితే వేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత మనకి పార్ట్ అంతా కూడా ఈ విధంగా ఉందన్నమాట. ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్, అదేవిధంగా ఇదైతే ఫ్రంట్ సైడ్. మనకి ఇప్పుడు మనకి మిగిలిన పీస్ ఉంది కదా, దీనికి కింది నుంచి వెళ్ళి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పై వరకు ఈ విధంగా ప్లీట్స్ అనేవి పెట్టుకుంటూ వచ్చి అక్కడ మనం ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి నడుము దగ్గర కదలకుండా. అదేవిధంగా వెనక వైపు కూడా సేమ్ మనకి ఆ ప్లీట్స్ అనేవి అదే విధంగా పెట్టుకొని పైన ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు నేను పైన అయితే ఒక స్టిచ్ అనేది వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత మనకు ఇవన్నీ కూడా కదలకుండా ప్లీట్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడైతే మనం నడుం పట్టుకి జాయింట్ వేసుకోవడానికి మనకి ధోతికి నడుం సైజ్ ఎంత వచ్చిందో ఈ పట్టీ కూడా మనం అంతే సైజ్ తీసుకొని రెండు చివర్లు కూడా ఈ విధంగా సన్నగా మడిచి కుట్టుకుంటున్నాను. ఇప్పుడైతే నేను పైన నడుం పట్టీ అనేది కుట్టుకుంటున్నాను. నడుం పట్టీ ఏంటంటే మనం ఎలాస్టిక్ అయినా వేసుకోవచ్చు, లేదు అని అంటే మనకి థ్రెడ్ అయినా కానీ కట్టుకోవడానికి ఈ విధంగా ఒక పట్టీ అనేది రెడీ చేసుకోవాలి. ఈ విధంగా మనం పైన ఒక మడిచి కుట్టేసుకున్నాం కదా, కుట్టుకున్న తర్వాత కింది వైపు ఈ రెండు పార్ట్లు కూడా జాయింట్ అనేది వేసుకుంటున్నాను. పైన మనం మడిచిన దగ్గరికి క్లాత్ అనేది వదిలేసుకొని కింది వైపు ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు మనం పైన రెడీ చేసుకున్న మనకి పట్టీ ఉంది కదా, ఇది మనము కింద ధోతికి జాయింట్ వేసేసుకుంటే మనకి ఈ ధోతి అనేది రెడీ అయిపోతుంది. నాకు ఇదైతే 14.5 ఇంచుల వరకు కూడా ఈ ధోతి మనకి పైన నడుము అనేది అంత వెడల్పు అనేది వచ్చేసింది. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసేసుకొని ధోతికి జాయింట్ వేసుకోవాలి. మన ధోతి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను మన ధోతి సైజ్ అయితే 20 ఇంచులు వస్తుందని చెప్పాను కదా, మనకి పైన నడుము పట్టీ దగ్గర నుంచి వెళ్ళి కిందికి చూసుకుంటే మనకి 24 ఇంచుల పొడవు, మనకి ధోతి సైజు వచ్చి 20 ఇంచులు వచ్చింది. పైన నడుము పట్టీ సైజు 4 ఇంచులు, మనకు మొత్తం కూడా 24 ఇంచులు అనేది వచ్చేసింది. మనకు నడుము లూజ్ వచ్చేసి 14.5 ఇంచుల వరకు నడుము లూజ్ వచ్చేసింది. ఒక బ్లౌజ్ పీస్తో రెడీ చేసిన ధోతి ఇది. 1 సంవత్సరంన్నర పిల్లల వరకు కూడా ఈ ధోతి అనేది వేసేసుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా నా వీడియో లైక్ చేయండి.